సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే దాసరి కిరణ్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా విజయ్ కిరణ్ గారు, ఏంటంటే కొడాలి నాని గారి మీద ఆయన ఏదో ఒక మాట అన్నారని చెప్పి ఆయన మీద విజయవాడలో కేసు. ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్నారు, యాక్టివ్గా మాట్లాడు. ఆ బయట ఉంటే ప్లే చేయండి అమ్మా. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆడు తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది, వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో సరే ఆయన అన్న మాట అది వినిపించడం మా వాళ్ళకి ఇష్టం లేదేమో, ఎందుకు వచ్చిందని మళ్ళీ రైట్ మాట్లాడారు. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. అంటే కొడాలి నాని 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు మంత్రిగా, 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కేవలం బూతులకు మాత్రమే పరిమితమై వేరే ఏ విధమైనటువంటి శాఖాపరమైనటువంటి అవగాహన కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా టైంని వెళ్ళబుచ్చి కేవలం బూతులపైనే కాన్సన్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసినటువంటి ఒక కొత్త పేరు, అంటే ఇప్పటి వరకు ఏ మంత్రికి రానటువంటి పేరు కొడాలి నాని గారికి మాత్రమే చెందింది. అది బూతుల మంత్రి అనేటువంటి పేరు ఆయన గొప్పగా వచ్చింది. దాని కొనసాగింపులో ప్రభుత్వం పోయిన తర్వాత చిన్న మెదడు చితికిపోయి చిప్పు దొబ్బి ఏం మాట్లాడుతున్నాడో, అంటే ఉపా చట్టం ఏంటి, ఆ యాక్ట్ ఏంటి, ఏ విధంగా దాని పేరేంటో కూడా పలకడానికి కూడా రాక కవర్ చేసుకోవడానికి ఉప్మా చట్నీ లేదా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక చట్టాన్ని అవహేళన చేసి అఘోరంగా మాట్లాడటం అంటే అతని యొక్క అజ్ఞానానికి అహంకారానికి క్లియర్ కట్ గా కనపడతా ఉంది. ఇక కేసు ఎవరు పెట్టినా ఏ చేసినా నిజంగా అతను చేసిన దాంట్లో ఎంతవరకు తప్పు ఉంది ఏంటనేటువంటిది పోలీసులు విచారిస్తారు. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే జరిగినటువంటి సంఘటన ఒకటి, రావణకు సంబంధించిన శ్రావణకు సంబంధించిన ఆ జరిగినటువంటి మీటింగ్ ఒకటి, మీటింగ్ లో వీళ్ళు కన్వే చేసినటువంటి మెసేజ్ ఒకటి, దానిలో భాగంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక నేరస్తుడు నేర ప్రవృత్తికి అలవాటు పడేట ఒక నేరస్తుడు ఒక నేరంలో దొరికినప్పుడు మీరు చూసే ప్రపంచంలో భయంకర నేరస్తులు కూడా చిన్న చిన్న విషయాల్లో దొరికి ఆ తర్వాత అసలు వాళ్ళ రియల్ ఫేస్ అంతా కూడా బయటకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అటువంటి పేర్లు అనేకమైనటువంటివి ఉన్నాయి. అలానే రావణ్ కూడా చేసినటువంటి ఆ తప్పుకి సంబంధించిన దాంట్లో దొరకటం, ఆ తర్వాత ఆయన పైన తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు అవన్నీ కూడా యుఏపిఏ చట్టానికి వర్తించే విధంగా ఉండటం, ఆయన పైన కేసు పెట్టడం జరిగినటువంటి పరిస్థితి. అంటే జరిగిందేమో ఒకటి, కానీ వీళ్ళందరూ ఏమంటా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, రావణ్ తిట్టాడు, వాళ్ళిద్దరు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద యుఏపిఏ చట్టం, పవన్ కళ్యాణ్ గారికి యుఏపిఏ చట్టం అట్రాక్ట్ అయ్యేటువంటి నేరాలు ఆయన ఎక్కడా చేయలేదు. కాబట్టి అదే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారా? అటువంటి ఏ అవకాశం ఉన్నా, ఏ కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున వెళ్ళి కనీసం నోటీసు కూడా లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ రోజున మా పార్టీకి సంబంధించిన వారిపైన అనేక మీడియా ఛానళ్ల పైన రాజద్రోహం కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ సొంత ఎంపీని మాటల మధ్య వచ్చినటువంటి తేడాలతో సొంత ఎంపీ పైన రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా పోలీస్ టార్చర్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా వాళ్ళని వదిలేసేదా? నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రావణ్ణి పవన్ కళ్యాణ్ గారిని కలిపి మాట్లాడేటువంటి ఈ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. అటువంటి రావణ్ణి పవన్ కళ్యాణ్ గారితో పోల్చనేటువంటిదే తప్పు. మీ అనుమానం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయని వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వచ్చాయంటారు, ఇచ్చారంటారు. ఈ ప్రచారాలు ఏంటి? నిజాలు తెలియాలి. ఒక విషయం అయితే క్లారిటీగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, అంబటి రాంబాబు గారు క్లారిటీగా చెప్పారు, రావణ్కి మా అండదండలు ఉంటాయి, మేము ఫండింగ్ చేస్తాం, లీగల్ సపోర్ట్ ఇస్తాం, అంతేకాదు వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు ఎవరైతే ఉన్నాడో సుధాకర్ రెడ్డి, ఎప్పుడైతే గగననే ఆ లేడీ సంబంధం అంటున్నారు, ఎవరు ఈయన మాకే సంబంధం లేదంటాడు, ఇంకొక మంత్రి ఏమో మాకే సంబంధం ఉందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నారు, ఆయనకి అన్ని విధాలుగా అండగా ఉండబోతున్నామని చెప్పడంతో పాటుగా ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే రావణ్కి సంబంధించినటువంటి ఆ మహిళ జగన్ గారిని కలిసిందో ఇమ్మీడియట్ రిజల్ట్
పొన్నవలస సుధాకర్ రెడ్డి ఆ కేసులో వకాల్తా ఫైల్ చేసి దానిపైన వాదనలు వినిపించారు. అసలు ఇంతకంటే ఈ రావణ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ పార్టీ యొక్క పాత్ర లేదు అని చెప్పడానికి ఒక్క ఆధారమైన ఉందండి? క్లియర్ కట్ గా అన్నిట్లో వాళ్ళు భాగస్వాములు అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అత్యంత జుగుప్సాకరంగా రావణ అనేటువంటి వ్యక్తి శ్రీరాముణ్ణి, భారతదేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి అనేక దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి రావణ్ణి స్వయంగా అంబటి రాంబాబు గారు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో రావణ గెలుస్తాడంట. అసలు ఎక్కడన్నా సరే భారతదేశంలో రావణాసురుడిని గెలిపించే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉండటానికే అర్హత లేదు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మేము దొంగల వైపు ఉంటాం, దోపిడీదారుల వైపు ఉంటాం, బందిపోట్ల వైపు ఉంటాం, జనాల్ని కాల్చుకు తినే వాళ్ళ వైపు ఉంటాం, నేరస్తుల వైపు ఉంటాం, వాళ్ళని మేము గెలిపిస్తాం అని చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఓన్లీ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రమే అనేటువంటి మాట చెప్తాను. మసూదన్ రెడ్డి గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. మీకు రావణ్కి అసలు ఏంటి సంబంధం? ఆ గమనానట, ఆయన కలిసారట, అది ఏదేదో ఉందంటారు, నిజమా? వర్మ గారు, మీకు 99 టీవీకి ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం సార్. ఇప్పుడు ఫస్ట్ కొడాలి నాని దగ్గర